ఖచ్చితంగా ఇందులో ప్రతిపక్షపు పాత్ర 90%, 10% ప్రభుత్వ పాత్ర ఉంది. 90% ప్రతిపక్ష పాత్ర ఎందుకుంది అంటే, కంప్లెయింట్లు ఇచ్చేటప్పుడు అసలు పరిష్కారం ఏంటి అన్నది వాళ్ళ దగ్గర అవగాహన ఉండాలి కదా! హ్మ్. ఇప్పుడు వాళ్ళు మాట్లాడే మాట ఏంటంటే, ప్రభుత్వ ఉద్యోగులతో ఇంటికెందుకు తీసుకెళ్ళివ్వకూడదు అనేటువంటిది. ఇప్పుడు ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉద్యోగి ఏం పని చేస్తాడు? అంటే ప్రభుత్వ ఉద్యోగులు అంటే సచివాలయ ఉద్యోగులు వాళ్ళు చెప్పేది. అది ఫస్ట్ ఫేజ్‌లో అది కాదండి. ఫస్ట్ ఫేజ్‌లో ప్రభుత్వ ఉద్యోగులు తెప్పించమన్నారు. దాని వెనకాల ఉన్న అసలు వ్యూహం ఏంటంటే, ప్రభుత్వ ఉద్యోగులు జగన్ మీద వ్యతిరేకతతో ఉన్నారు కాబట్టి ఇంటికెళ్ళి డబ్బులు ఇచ్చినప్పుడు వాళ్ళు జగన్‌కి వ్యతిరేకంగా చెప్తారన్నది వాళ్ళ ఉద్దేశం. అది ఎవరికి అర్థం కావట్లేదు ఆ పాయింట్. అంటే టీచర్లు టీచర్లు వాళ్ళనే ఎక్కువ పెడతారు కదా ఇట్లాంటి వాటికి. అది అసలు వాళ్ళు ఇవ్వడానికి సిద్ధపడతారా? నెంబర్ 1. రెండోది, మనం ఇవాళ గూగుల్ మ్యాప్లు పెట్టుకుని అడ్రస్లు ఎతుకుతున్నాం. అవును కదా, అదే కరెక్ట్గా ఉండట్లా. అవును, ఎక్కడికో తీసుకెళ్తుంది అది. అలాంటి రోజుల్లో ఇంటి అడ్రస్లు అసలు వాళ్ళు చెప్పేవాడు ఎవడన్నా ఉంటున్నాడా ప్రాక్టికల్గా రోడ్డు మీద? తెలియదు. ఈ టీచర్లు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, ఆర్ఐలు, విఆర్ఓలు వీళ్ళు వచ్చి అవన్నీ ప్రతి ఇంటిది కనుక్కొని